Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 237 points gain అయి 51,598 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 57 పాయింట్స్ గెయిన్ అయి 15,350 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 58 పాయింట్స్ డ్రాప్ అయి 32,685 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీటి ప్రైస్ యాక్టివిటీ వీటి గురించి మాట్లాడుకునే ముందు చాలా సందర్భాల్లో లార్జ్ క్యాప్ స్టేబుల్గా ఉంటుంటాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ ఫాల్ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టేబుల్గా ఉంటుంది, లార్జ్ క్యాప్ స్పేస్లో మనకి సెల్లింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఇవాళ లార్జ్ క్యాప్ స్టాక్స్లో స్టెబిలిటీ టు బయింగ్, ఈవెన్ బయింగ్ కూడా కనిపించింది మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ స్పేస్లో. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఒక సెక్టార్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నింటిలో కూడా ఇవాళ డీప్ సెల్లింగ్ అయితే కనిపించింది. 6%, 7% అండ్ ఈవెన్ 15% కూడా ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కరెక్ట్ అయ్యాయి. ఇన్ జనరల్ సెన్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎప్పుడు కూడా 10, 15 or 20% అన్లెస్ ఏదైనా స్పెసిఫిక్ న్యూస్ ఉంటే కానీ పడవు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి వచ్చేసరికి ఏమాత్రం మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నా ఆర్ పర్టికులర్గా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సైడే ఫోకస్ చేస్తుంటారో వాళ్ళు ఏమాత్రం కొంత ఎగ్జిట్ అవుతున్నా, ఈవెన్ అది స్మాల్ పోర్షన్ అవుతున్నా సరే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ వాటి మార్కెట్ క్యాపిటల్ కూడా చాలా చిన్నదై ఉంటుంది. కాబట్టి ఏమాత్రం కొంత మొత్తంలో ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాని తీసేస్తున్నా అది ఎక్కువ సప్లైని సెల్లింగ్ ప్రెషర్ అయితే ఆ పర్టికులర్ స్టాక్స్ లో క్రియేట్ చేస్తుంది. కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈవెన్ మార్కెట్ ఫాల్ లో కూడా ఒకేసారి భారీ మొత్తంలో పడిపో, బికాస్ అవి ఏమాత్రం కొంత కింద పడుతున్నా వాటిల్లో బయింగ్ యాక్టివిటీ ఆర్ బయింగ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ స్పేసెస్ నుంచి వస్తుంది. వెరాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో బై చేస్తున్నా అలానే బై చేస్తారు, సెల్ చేయడానికి ఎవరు ఇష్టపడక ఓన్లీ బయర్సే ఉంటూ స్టాక్స్ ని 2x ఆర్ 3x కూడా తీసుకువెళ్ళిపోతుంటారు. ఈవెన్ సెల్ చేస్తున్నప్పుడు కూడా అలానే ఉంటుంది, ఇంకెంత పడుతుంది అనే భయంతో మోస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఆన్ ఫాలింగ్ టైమ్స్ అంత యాక్టివ్ ఇంట్రెస్ట్ ని చూపించరు. కాబట్టి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో హ్యూజ్ వాలటైలిటీ, పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా డిగ్రీ ఆఫ్ వాలటైలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్టివిటీకి వస్తే ఓపెనింగ్ కొంత డౌన్ సైడ్ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర, ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ మనం ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్నవే అండ్ ఈవెన్ ఇవాళ ఈ లెవెల్స్ బిట్వీనే రొటేట్ అవుతూ ఉండేసరికి కొత్త లెవెల్స్ ని కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేయలేదు. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ ప్యాటర్నే కనిపిస్తుంది. ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ అప్పర్ సైడ్ కూడా రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ బిట్వీన్ మార్కెట్ చాలా టైం వరకు ఇవాళ ట్రేడ్ అవుతూ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్, ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ బిట్వీనే మార్కెట్ లో మూవ్ కనిపించింది. సో మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది, ఇక్కడ నుంచి పాజిటివ్ గా చూడొచ్చా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను ఆ వ్యూని ప్రీవియస్ వీడియోస్ లోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 15,670 ఆ లెవెల్ బ్రేక్ అవుతూ ఉండడం మనం నెగిటివ్ గా తీసుకోవాలి. ఈవెన్ ఈసారి పైకి వస్తూ కూడా 15,670 పైన సస్టైన్ అవుతున్నా ఇమీడియట్ గా పాజిటివ్ గా చూడకూడదు, బికాస్ అది కొన్నిసార్లు ట్రాప్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్ 15,800. సో ఇక్కడ నుంచి 450 పాయింట్స్ నిఫ్టీ టాప్ సైడ్ కి మూవ్ అయి 15,800 అబోవ్ డైలీ క్లోజింగ్ జరుగుతుంటే దెన్ మనం ఒక స్ట్రాంగ్ రివర్సల్ మార్కెట్లో వస్తుందని ఒక పాజిటివ్ వ్యూ ఆ టైంలో క్రియేట్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ మనకి మార్కెట్ ఇంతలా ఫాలో అయింది కాబట్టి ఏమాత్రం రివర్సల్ స్టాప్ సైడ్కి వస్తున్నా నిఫ్టీ 150-200 పాయింట్స్ మూవ్ అవుతున్నా అది అగైన్ సోల్డ్ ఆఫ్ అవడానికే పాసిబిలిటీ ఉంది. కాబట్టి నేను పర్సనల్గా గమనిస్తున్న లెవెల్ టాప్ సైడ్ 15,800 అండ్ పర్టికులర్గా గ్లోబల్ మార్కెట్స్ ని గమనిస్తున్న వాళ్ళకి లాస్ట్ ఫ్రైడే క్రూడ్ ఆయిల్లో వచ్చిన ఫాల్ తెలిసే ఉంటుంది. నియర్ టు 6% క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది లాస్ట్ ఫ్రైడే. లాస్ట్ వీక్ అంతా చూస్తే 9% దగ్గరగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫాలో అవుతున్నాయి. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఫాలో అయితే ఏ కంపెనీస్కి పాజిటివ్, ఏ కంపెనీస్కి నెగిటివ్. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్న కంపెనీస్ లైక్ ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీకి నెగిటివ్. ఆ స్టాక్స్లో కూడా ఇవాళ ఫాల్ కనిపించింది. ఈవెన్ వేదాంత కూడా ఆ బిజినెస్ సెగ్మెంట్లో ఉంది, ఆ స్టాక్లో కూడా కొంత నెగిటివ్ రియాక్షన్. ఇది కాక ఇది పాజిటివ్ ఎవరికంటే పెయింట్ కంపెనీస్కి అండ్ ఈవెన్ టైర్ కంపెనీస్కి అండ్ ఏవియేషన్ కంపెనీస్కి అండ్ ఈవెన్ పిడిలైట్ వాళ్ళకి కూడా దీని రిలేటెడ్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది కంపెనీస్ గురించి. బట్ కంపెనీస్ అనే కాదు, క్రూడ్ ఆయిల్ కానీ ఫాలో అవుతూ ఉందంటే, క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతూ డౌన్ సైడ్ స్టెబిలైజ్ అవుతుందంటే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా కూడా మనం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉండొచ్చు. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుంది, కూల్ ఆఫ్ అవుతుందని. బికాస్ ఇన్ఫ్లేషన్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఈ ఫుడ్ రిలేటెడ్గా వస్తున్న ఇన్ఫ్లేషన్కి క్రూడ్ ఆయిల్ కూడా ఒక రీజన్. మీరు గమనించండి, ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయంటే పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి మనం యూజ్ చేసే డైలీ ఎసెన్షియల్స్ లైక్ నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇలా పెరుగుతున్న పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లతో వాటిపై కూడా భారం పడుతుంది. కాబట్టి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి, అది కూడా ఇన్ఫ్లేషన్ పెంచుతుంది. అసలు క్రూడ్ ఆయిల్ తగ్గుతూ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఉండడం కూడా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వస్తున్న క్వశ్చన్ అంతా ఫ్రైడే ఎందుకని క్రూడ్ ఆయిల్ అంతా సడన్గా డ్రాప్ అయిందని. క్రూడ్ ఆయిల్ 2 వేస్లో డ్రాప్ అవుతుంది. ఒకటి సప్లై పెరిగినప్పుడు, ఇంకొకటి డిమాండ్ తగ్గినప్పుడు. ఇక్కడ సెకండ్ రీజన్ కూడా మనకు అంత మంచిది కాదు. డిమాండ్ తగ్గడం అంటే ఎకానమీలో స్లో గ్రోత్, అది కూడా మనకు అంత మంచిది కాదు. ప్రెసెంట్ వస్తున్న రీజన్స్ ని గమనిస్తే యుఎస్ ఫ్యాక్టరీ అవుట్పుట్ 5 month లోలో ఉండడం అండ్ చైనాలో వైరస్ రిలేటెడ్ గా విధిస్తున్న రెస్ట్రిక్షన్స్. సో ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, దాని కారణంగానే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా మనకి ఫాల్ కనిపిస్తుందనే అప్డేట్స్ కూడా
మనకి వినిపిస్తున్నాయి. సో ఇలా క్రూడ్ ఆయిలే కాదు, మెటల్స్ కూడా, గ్లోబల్గా ఉన్న మెటల్ ప్రైజెస్ కూడా ఫాలో అయ్యాయి. ఐరన్ ఓర్ ప్రైజెస్ కానీ, స్టీల్, కాపర్, అల్యూమినియం, జింక్, వీటి ప్రైజెస్, గ్లోబల్గా ఉన్న మెటల్ ప్రైజెస్ కూడా ఒక బిగ్ వేలో కరెక్ట్ అవుతున్నాయి లాస్ట్ వీకెండ్ నుంచి కూడా. అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ రీజన్తోనే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న మెటల్ కంపెనీస్లో కూడా ఇవాళ ఫాల్ కనిపించింది. అండ్ మెటల్ ప్రైజెస్లో వస్తున్న ఈ కరెక్షన్కి వన్ ఆఫ్ ద రీజన్స్ చైనాలో ఉంటున్న ఈ రిస్ట్రిక్షన్ కారణంగా. అలా అయితే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా డిమాండ్ ఎలా అయితే తగ్గుతుందో, అలాగే మెటల్స్ రిలేటెడ్ కూడా అక్కడ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇదొక థియరీ. నెక్స్ట్, మాన్సూన్ సీజన్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొంత స్లో డౌన్ అవుతుంది. ఏషియా వైడ్గా ఉన్న ఎంటైర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ మాన్సూన్ సీజన్ కారణంగా స్లో డౌన్ అయిందని, కన్స్ట్రక్షన్లోనే కదా ఎక్కువగా మనకి ఈ మెటల్స్ అని కన్జ్యూమ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రీజన్స్తో కూడా గ్లోబల్గా ఉన్న మెటల్ ప్రైజెస్ ఫాలో అవుతున్నాయి అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్, టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో ఫాలో అవుతుంది. ఎక్కడ దీన్ని యావరేజ్ చేయొచ్చు ఆర్ ఫర్దర్గా యాడ్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రెజెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసింది. మీరు గమనిస్తూ ఉంటే 2021 ఎండింగ్లోను అండ్ 2022 ఫిబ్రవరి ఈ మంత్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్న టాటా పవర్ ఇప్పుడు క్లియర్లీ ఈ లెవెల్ బిలో అయితే ప్రెజెంట్ టాటా పవర్ ఒక ప్రైస్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఈ లెవెల్ బిలో ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని చూడాలంటే రీసెంట్ ఇయర్స్ లో మనకు కనిపించవు. ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ బిలో మనకి సపోర్ట్స్ దొరుకుతుంది. 2007, 2008, 2010 అండ్ ఈవెన్ 2011 లో కూడా రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన లెవెల్ 150 లెవెల్. సో బిలో 200 క్లోజ్ అయ్యి కానీ సస్టైన్ అవుతున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నది అయితే 150 మార్క్. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి, మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ 150కి వస్తున్నప్పుడు దాన్ని యాడ్ చేసుకోవడం ఆర్ యావరేజ్ చేయడం, ఆర్ మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుందని ఒక వ్యూ ఉంటే ఆన్ డైలీ బేసిస్ అబౌట్ 200 వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడు మాత్రమే ఫర్దర్గా యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. సో మల్టీ ఇయర్స్ నుంచి రెసిస్టెన్స్ గా ఫేస్ చేసిన లెవెల్ ని రీసెంట్ గా బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ కి టాటా పవర్ వెళ్ళి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ ప్రెసెంట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుంది. కాబట్టి ఐదర్ 150 వరకు ఫాలో అయ్యాకైనా యాడ్ చేయడం, లేదు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటే టాటా పవర్ అబౌవ్ 200కి వచ్చి డైలీ క్లోజింగ్ జరిగిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయడం. ఇలా డిపెండింగ్ అపాన్ అవర్ వ్యూ యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బిలో 200 కనిపిస్తున్న ఇంపార్టెంట్ అండ్ స్టేబుల్ సపోర్ట్ 150 దగ్గర. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్, గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ చేస్తున్న అప్డేట్, వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూలో భాగంగా ఈ కంపెనీకి సంబంధించిన వాటా 5% వాటాని స్మితి హోల్డింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి 309 రూపీ పర్ షేర్లో ఇస్తున్నట్టు అండ్ దీని ద్వారా 195 crore రైజ్ చేయబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఇది యూజువల్గా నార్మల్ అప్డేట్, కానీ ఇది పాజిటివ్ అప్డేట్గా మనం చూడాల్సి ఉంటుంది. బికాస్ వీళ్ళు ఎవరికైతే అలాట్ చేస్తున్నారో ఆ స్మితి హోల్డింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీ, ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ జలాల్ దాని ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఈ సేమ్ జలాల్ దాని ఫ్యామిలీ వాళ్ళే ఏషియన్ పెయింట్స్ ని స్థాపించినప్పుడు ఉన్న కో ఫౌండర్ ఫ్యామిలీ కూడా. అలా ఏషియన్ పెయింట్స్ కి రిలేట్ అవుతున్న ఫ్యామిలీ నుంచి ఈ కంపెనీలోకి ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ 5% దగ్గరగా ఈక్విటీ కొనేంత దూరం వెళ్తున్నారంటే కంపెనీ రిలేటెడ్ గా సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రీన్ కంపెనీస్ లైక్ గ్రీన్ ప్లే కానీ, గ్రీన్ ల్యామ్ కానీ, గ్రీన్ ప్యానల్ కానీ ఇవి డీమర్జ్ అయ్యాక గ్రీన్ ల్యామ్ వాళ్ళు హోమ్ డెకోర్ రిలేటెడ్ గా ఉన్న లామినేటెడ్ బిజినెస్ లోనే ఉన్నారు. అండ్ వీళ్ళకి నియర్ టు 160 crore దగ్గరగా డెట్ ఉంది. కానీ ప్రీవియస్ గా మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది నెక్స్ట్ 2 to 3 years లో 950 crore దగ్గరగా ఖర్చు పెట్టి ఇప్పుడున్న 2 లామినేటెడ్ ప్లాంట్స్ కాకుండా అనదర్ ప్లాంట్, థర్డ్ లామినేటెడ్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారని. బట్ ఇది కాదు, ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. వీళ్ళు పార్టికల్ బోర్డ్ అలాగే ప్లైవుడ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లు గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేశారు. ఇది వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా కంపెనీ ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన ప్లాన్స్. కానీ లేటెస్ట్ వస్తున్న అప్డేట్ ఏషియన్ పెయింట్స్ కి రిలేట్ అవుతున్న ఫ్యామిలీ కంపెనీలో 5% ఈక్విటీని రేస్ చేస్తుంది అనేసరికి ఇది ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ ని అప్ సైడ్ కి మూవ్ చేసింది. నెక్స్ట్, వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడూ లేనంత విధంగా వేదాంతలో ఇవాళ ఫాల్ కనిపించింది. మోర్ దాన్ 14% దగ్గరగా కూడా ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ ఫాల్ అయింది. దీనికి రీజన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ది, స్టార్టింగ్లో చెప్పినట్లు క్రూడ్ ఆయిల్ ఫాల్ అనేది కూడా వేదాంతకి నెగిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుంది. బికాస్ వీళ్ళు క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ కూడా బిజినెస్ని చేస్తూ ఉంటారు కాబట్టి అది ఫస్ట్ నెగిటివ్. సెకండ్ ది, అల్యూమినియం ప్రైజెస్ కూడా వీళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్లో, వీళ్ళ మెయిన్ బిజినెస్లో అల్యూమినియం అనేది ఇంపార్టెంట్ బిజినెస్. అల్యూమినియం రిలేటెడ్గా ప్రైజెస్ గ్లోబల్గా ఫాల్ అవుతుండేసరికి వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా కమింగ్ క్వార్టర్స్లో ఇంపాక్ట్ అవుతుందని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా కరెక్షన్ కనిపిస్తుంటే, ఇంకొక అనదర్ అప్డేట్ వేదాంత వాళ్ళు చెప్తున్నది తమిళనాడులోని ట్యూటికోరిన్లో ఉన్న వీళ్ళ కాపర్ ప్లాంట్ ని సెల్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారని. ఇఫ్ ఎవరైనా ప్లేయర్ రెడీగా ఉంటే దాని రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐని సబ్మిట్ చేయాలనేలా వేదాంత వాళ్ళు అప్డేట్ చేశారు. ఇవి వేదాంత రిలేటెడ్ ఉన్న ఓవరాల్ అప్డేట్స్. ఇక్కడ వేదాంతనే కాదు, ఇవాళ మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్ అండ్ ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఒక బిగ్ వేలో కరెక్షన్ కనిపించింది. కాబట్టి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ అండ్ అల్యూమినియం లో కూడా వస్తున్న డ్రాప్ మేజర్ ఫాల్ కి రీజన్ అయి ఉండాలి. నెక్స్ట్, డెల్టా కాప్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్రైడే డెల్టా కాప్ రిలేటెడ్ గా మంచిగా పాజిటివ్ సైడ్ మూవ్ కనిపించింది. ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్.
దీని రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ని మాట్లాడుకుంటే ఈ జూన్ నుంచి మీరు స్టార్ట్ చేస్తూ రండి. చాలా టైమ్స్ మనకి రాకేష్ జుంజున్వాలా గారు ఈ కంపెనీలో తనకున్న వాటాను సెల్ చేస్తూ వస్తున్నారనే అప్డేట్స్ వస్తాయి. మార్చ్ ఎండింగ్ నాటికి డెల్టా కాప్లో తన వాటా నియర్ టు 2 crore షేర్స్ దగ్గరగా ఉంది. 2 కోట్ల షేర్స్ దగ్గరగా తను హోల్డ్ చేస్తుంటే ఈ జూన్లో మల్టిపుల్ టైమ్స్ తనకున్న వాటాని రెగ్యులర్గా సెల్ చేస్తూ ప్రీవియస్గా 75 lakh షేర్స్ సెల్ చేశారు. ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఫ్రైడే 57.5 lakh దగ్గరగా తనకున్న వాటాను సెల్ చేశారని. సో 75, 57 నియర్ టు 2 crore సంబంధించిన షేర్స్లో మెజారిటీ ఆఫ్ వాటా ఆల్రెడీ రాకేష్ జుంజున్వాలా గారి స్టాక్లోంచి ఎగ్జిట్ అయ్యారు అని వస్తున్న అప్డేట్స్తో కూడా. అండ్ అదే రీజన్ అని కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఇవాళ ఫాలో అయ్యాయి కాబట్టి ఇది కూడా ఆ కేటగిరీలో ఉంటుంది కాబట్టి స్టాక్ రిలేటెడ్గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. బట్ ఈవెన్ ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఏదైనా పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా ఒక బిగ్ ఇన్వెస్టర్ టైం టు టైం సెల్ చేస్తున్నాడు అనుకోండి స్టాక్స్, తన దగ్గర ఉన్న ఎంటైర్ స్టాక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మార్కెట్ పాజిటివ్గానే తీసుకుంటుంది. బికాస్ తను అలా సెల్ చేస్తూ ఉండడం కారణంగానే స్టాక్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సప్లై ఎక్కువ అవడం కారణంగా తన దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని కంప్లీట్ అయిపోతే సప్లై ఓవర్ హ్యాంగ్ క్లియర్ అవుతుంది. కాబట్టి మనం చూస్తున్న వెబ్సైట్స్లో రాకేష్ జుంజున్వాలా సెల్ చేశారు కాబట్టి స్టాక్ ఫాల్ అయిందని అప్డేట్స్ కనిపిస్తున్నా. అలా తను సెల్ చేయాలనుకుంటున్న వాటాను తను కంప్లీట్గా సెల్ చేశాక ఆ సప్లై ఓవర్ హ్యాంగ్ ఇష్యూ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి తను సెల్ చేస్తున్నప్పుడు ఏ నెగిటివిటీ అయితే క్రియేట్ అయిందో అది మళ్ళీ రికవర్ అవుతుంది. అది స్టాక్ రిలేటెడ్గా స్టెబిలిటీని అయితే మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఈటీ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఐఆర్సిటీసీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ కోసమే స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తారనేలా. ఎన్ఆర్ఐస్లో చాలా వరకు లార్డ్ రామా రిలేటెడ్గా ఉన్న ఇంట్రెస్ట్ని ఐఆర్సిటీసీ వాళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళ రిలేటెడ్గా వస్తున్న రెవెన్యూస్ని క్యాప్చర్ చేయడానికి స్పెషల్ ట్రైన్ని లాంచ్ చేస్తూ ఆ ట్రైన్ని 21st June నుంచి రన్ చేస్తారనేలా ఈటీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది లార్డ్ రామా రిలేటెడ్గా. ఇదనే కాదు, అప్కమింగ్ టైమ్స్లో బుద్ధా సర్క్యూట్, 6 స్పెషల్ ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ని కూడా ఐఆర్సిటీసీ వాళ్ళు లాంచ్ చేస్తారనేలా ఎక్స్క్లూజివ్ సోర్సెస్ అంటూ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ శ్రీ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు వీళ్ళ ప్రెజెన్స్ సౌత్ సైడ్ చూస్తే కేవలం కర్ణాటకలోనే ఉంది. కానీ ఫస్ట్ టైం వీళ్ళు ఇప్పుడు ఏపీలో కూడా వీళ్ళ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. దీనికి కాను వీళ్ళు 2500 crore ఖర్చు పెడతారని అండ్ ఈ సిమెంట్ ప్లాంట్ December 2024లో కమర్షియల్ ఆపరేషన్స్కి వస్తుందని అండ్ దీని నుంచి 3 metric ton per annum సిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం వీళ్ళు సౌత్ రీజియన్లో దట్టు ఏపీ సైడ్ ఫోకస్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ నియర్ టు 2% దగ్గరగా గెయిన్ అయింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఆంకాలజీ ప్రొడక్ట్స్ వైపు బిజినెస్ చేసే జిఎల్ఎస్ ఫార్మాలో అరబిందో ఫార్మా వాళ్ళు 51% వాటాని 28 crore పెట్టి కొంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 25 crore ఇన్వెస్ట్మెంట్ అచరా ల్యాబ్స్ లో చేసి 21% ఆ కంపెనీలో వాటాని తీసుకుంటున్నారని. ఇలా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఇండియాలో అఫోర్డబుల్ అలాగే ఇన్నోవేటివ్ టెస్ట్ కిట్స్ ని డెవలప్ చేయాలనేలా. ఈ ల్యాబొరేటరీ కిట్స్ ఉంటాయి కదా, టెస్ట్ కిట్స్ ఉంటాయి కదా, అవి అఫోర్డబుల్ గాను అండ్ ఇన్నోవేటివ్ గాను ఉండే కిట్స్ ని డెవలప్ చేయాలనేలా దానికోసమే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు సిప్లా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రమోటర్స్ లో వన్ ఆఫ్ ద ప్రమోటర్ అయిన వడాఫోన్ గ్రూప్ వాళ్ళు 500 crore ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చేయబోతున్నారని అండ్ దానికి కావాల్సిన డెసిషన్ ని బోర్డ్ June 22 సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తీసుకుంటుందనేలా వడాఫోన్ ఐడియా దగ్గర నుంచి మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. జేపీ మోర్గన్ వాళ్ళు ఎల్ఐసి ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ వెరీ అట్రాక్టివ్గా ఉంది, ఇన్ఫాక్ట్ అండర్ వాల్యూడ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఎల్ఐసి రిలేటెడ్గా ఫర్దర్ టార్గెట్ని 840గా వీళ్ళు చూస్తున్నట్లు. దానికి రీజన్స్ ఇవి అనేలా కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ని మెన్షన్ చేశారు. వాటిని గమనిస్తే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో లార్జెస్ట్ ప్లేయర్ అనే ఎల్ఐసి ఈవెన్ ప్రైవేట్ వాళ్ళకి మార్కెట్ని ఓపెన్ చేశాక కూడా FY22 నాటికి ఇంకా 44% దగ్గరగా వాటాని మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఐపీఓ ప్రైజే అట్రాక్టివ్, అలాంటి ప్రైస్ నుంచే 31% ఫాలో అవుతుండడం. ఈ కంపెనీ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్తో చూస్తే వీళ్ళ ఎంబెడెడ్ వాల్యూకి 0.75 times తో ట్రేడ్ అవుతున్నట్టు కాబట్టి అది వెరీ అట్రాక్టివ్ అని వాళ్ళు భావిస్తూ కంపెనీ బిజినెస్ లో స్టెబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 years కి FY25 నాటికి 12% క్యాగర్ గ్రోత్ ఈ కంపెనీ గ్రోత్ నెల భావిస్తూ 840 టార్గెట్ గా ఎల్ఐసికి జేపీ మోర్గన్ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈవెన్ సన్ ఫార్మా రిలేటెడ్ గా కూడా జెఫరీస్ వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ డబుల్ అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా అండర్ పర్ఫార్మ్ రేటింగ్ లో ఉంచిన వాళ్ళు ఇప్పుడు డబుల్ అప్గ్రేడ్ చేస్తూ బై అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ టార్గెట్ కూడా 9-10 రూపీ per share గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న రీజన్ సింపుల్, ఎంటైర్ ఫార్మా బిజినెస్లో వీళ్ళ స్పెషాలిటీ పోర్ట్ఫోలియో అండ్ ఇండియన్ పోర్ట్ఫోలియో ఈ 2 segments నుంచే వీళ్ళు ఫర్దర్గా గ్రోత్ని సాధిస్తారని అండ్ ఈ 2 నుంచి ఒక స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం అప్కమింగ్ ఇయర్స్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా 5 years యావరేజ్ వాల్యుయేషన్ కంటే బిలోలో ఉందని. సో స్పెషాలిటీ పోర్ట్ఫోలియో అండ్ ఇండియన్ పోర్ట్ఫోలియోలో గ్రోత్ ఉంటుంది అండ్ ట్రేడ్ అవుతున్నది అట్రాక్టివ్గా ఉంది. 2 ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ స్టాక్ రిలేటెడ్గా ఇక్కడ నుంచి బై రేటింగ్ ఇస్తున్నాం ఇలా జెఫరీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ విల్మర్ స్టాక్ ఇవాళ 5% లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళు చేస్తున్న అప్డేట్స్ వీళ్ళ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ అలాగే మస్టర్డ్ ఆయిల్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్గా వీళ్ళ ప్రైజెస్ని
కట్ చేసినట్లు, అది కూడా 10 రూపీ పర్ లీటర్ కట్ చేసినట్లయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్లూంబర్గ్ వాళ్ళు షుగర్ స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. దీనికి రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ గవర్నమెంట్ షుగర్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా విధిస్తున్న క్యాపింగ్ రిలేటెడ్ గా ప్రెసెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 6 మిలియన్ టన్స్ టు 7 మిలియన్ టన్స్ పర్ యానం షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటుందని ఇలా వస్తున్న అప్డేట్స్ తో ఇది ఎంటైర్ షుగర్ స్టాక్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని ఇలా బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో 50 to 80% ఆర్ నియర్ టు 80% అబోవ్ ఫాల్ అయిన స్టాక్స్ ఒక లిస్ట్ కనిపిస్తుంది. దాని సర్వీసెస్, సోలార్ యాక్టివ్ ఫార్మా, సీక్వెంట్ సైంటిఫిక్, దిలీప్ బిల్డ్కాన్, హికాల్, నజారా టెక్నాలజీస్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్, హెచ్ఈజీ, వైభవ్ గ్లోబల్, స్ట్రైడ్స్, లక్స్ ఇండస్ట్రీస్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, ఇలా మనకి మల్టిపుల్ స్టాక్ నేమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఫాలో అవడానికి స్టాక్ మార్కెట్ ఫాలో ఒక రీజన్. అండ్ ఈవెన్ బిజినెస్ లో కూడా రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో వస్తున్న చేంజెస్ కూడా సిగ్నిఫికెంట్ చేంజెస్ డ్యూ టు గ్లోబల్ ప్రైజింగ్ ప్రెషర్. చాలా వరకు కంపెనీస్ లో ఈ రీసెంట్ క్వార్టర్స్ లో మార్జిన్స్ లో కంప్రెషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇలా ఇంతలా ఫాలో అయ్యే స్టాక్స్ అని మీకు ఎక్కడెక్కడైతే అప్డేట్స్ కనిపిస్తుంటాయో వాటి రిలేటెడ్ గా లాస్ట్ 3 to 4 క్వార్టర్స్ ఒక మార్జిన్స్ ని గమనించండి చాలు. మార్జిన్స్ ఏ కంపెనీ అయితే అట్లీస్ట్ స్టేబుల్ గానో లేకపోతే కొంత పర్సెంట్ డిక్లైన్ మరి డ్రాస్టిక్ చేంజ్ కాకుండా కొంత పర్సెంట్ డిక్లైన్ ఉంటే అది మళ్ళీ రికవర్ అవుతుందని ఇలా మేనేజ్మెంట్ కామెంటరీ ఇస్తున్నట్లయితే వాటిని వాచెస్ లో ఉంచొచ్చే. కానీ ఇక నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. రా మెటీరియల్ ప్రెషర్ ఇంకా మా కంపెనీపై ఉంటుంది, నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఉంటుందనే కామెంట్స్ కానీ ఆర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి గైడెన్స్ కూడా లేని స్టాక్స్ ని మాత్రం ఈవెన్ అవి ఎంత ఫాలో అవుతున్నా వాటిని ఫర్దర్ గా యావరేజ్ చేయడం కానీ ఆర్ కొత్తగా యాడ్ చేయొద్దు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 15,180 ఇవాళ మీరు గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ అప్ సైడ్కి వెళ్తుంటే 15,480. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,250 అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే 32,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి. వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీస్లో ఉన్న కాంట్రాక్ట్ డేటాను గమనిస్తుంటే టాప్ సైడ్ 15,800 కంటే పైకి వెళ్ళదు అనేలా కాల్ రైటర్స్ అయితే స్ట్రాంగ్గా రైటింగ్ అయితే చేస్తున్నారు. 15,500 దగ్గర కాల్ అండ్ పుట్ రెండు సైడ్స్ కూడా మనకి డేటా బిల్డ్ అవుతుంటుంది. బట్ ఆ లెవెల్ని కొంత ఇగ్నోర్ చేస్తూ అప్ సైడ్కి వస్తుంటే 15,800 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ 15,000 ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది. సో 15,000 to 15,500 రేంజ్గా గమనించవచ్చు. ఈవెన్ 15,500 బ్రేక్ అయినా అప్ సైడ్ వస్తున్న రిలీఫ్ ర్యాలీలో కూడా 15,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో బిల్డ్ అవుతుంది. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో సండే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అంటే 32 minute వీడియో. ఫస్ట్ 5 minutes గమనించండి. మీకు అంత వాల్యూ లేదు అనుకుంటే క్లోజ్ చేయండి. బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్న కంటెంట్ అంతటినీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఏమేమి కవర్ అవ్వాలో మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ మీ అంతటిగా మీరు ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.